Okay, masters. Now let's welcome Surendra Kumar garu from Bangalore. Sir, welcome, sir. సో పత్రి సార్తో మీ అనుభవాలు, మీరు నేర్చుకున్న జ్ఞానం ఏదైతే ఉందో చెప్పాలని కోరుకుంటున్నాం. ఓవర్ టు యూ, సార్. నమస్తే. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. సో ఆత్మ బంధువులకి ఆత్మపూర్వక ప్రణామాలు. మొదలుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ, సో అన్నమాల పత్రి అమ్మకి నా పాదాభివందనాలు. అలాగే ఈ భూమండలంలో ఉన్న పిరమిడ్ మాస్టర్స్ అందరికీ, వెస్టల్ వరల్డ్స్లో ఉన్న పిరమిడ్ మాస్టర్స్ అందరికీ నా వందనాలు. సో ఈరోజు శక్తి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ది కంప్లీట్ మ్యాన్ 110th డే ఎపిసోడ్. సో ఈరోజు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఈ మెడిటేషన్ ఛానల్కి అనంత కోటి ఆత్మపూర్వక ప్రణామాలు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. సో నా పేరు సురేంద్ర కుమార్. నేను ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్. 28 సంవత్సరాలు ఎన్నో కంపెనీలలో పనిచేసి, ఇండియా, అబ్రాడ్, ఫారిన్ కంట్రీస్ అన్ని పనిచేసి 2019లో నా వృత్తికి రాజీనామా చేసి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఫుల్ టైం పిరమిడ్ మాస్టర్గా సేవ చేసుకుంటున్నాను నేను. సో 2014లో నాకు ధ్యాన పరిచయం అయింది. ఈ ధ్యానానికి మా బ్రదర్ ఇన్లా, ఆయన ద్వారా నేను, అంటే మా సిస్టర్ హస్బెండ్, ఈ ధ్యానానికి రావడానికి కారణం, ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమస్యలు ఉంటాయి. నాకు ఒక కుటుంబ సమస్య ఎలా అయిందంటే, 1998లో మాకు మ్యారేజ్ అయింది నాకు. మా మిస్సెస్ కూడా ఎలక్ట్రానిక్స్ ఇంజనీరే. మా లైఫ్ చాలా బాగుండేది. అంతకుముందు కూడా ఇద్దరికి వాళ్ళ లైఫ్ బాగుంది. బిఫోర్ మ్యారేజ్ నా లైఫ్ కూడా అద్భుతంగా జరిగింది. సో మ్యారేజ్ అయిన తర్వాత కూడా మా లైఫ్ హ్యాపీగానే ఉండింది. అది 2000లో, అంటే 1998 మే 10th మా మ్యారేజ్ అయినది. 2000 మార్చ్ మంత్లో మా మిస్సెస్కి ఆఫీస్కి, ఇద్దరం ఒకే కంపెనీలో పనిచేసే వాళ్ళము. సో నేను లేను ఆ రోజు, బాంబేలోకి వెళ్ళాను. సో ఈమె వెళ్తూ కంపెనీ వెహికల్లో ఆ రోజు యాక్సిడెంట్ అయింది, మేజర్ యాక్సిడెంట్. సో ఆ మేజర్ యాక్సిడెంట్ అయ్యి రికవర్ కావడానికి ఆల్మోస్ట్ 1 year పట్టింది. తర్వాత ఆమె ఇంకా నేను జాబ్ చేయనని చెప్పేసి జాబ్ రిజైన్ చేస్తారు. ఇంకా అక్కడి నుంచి, అంటే ఒక ఫ్యామిలీలో అలాంటి యాక్సిడెంట్ రావడం వల్ల ఆమె మళ్ళీ ఫుల్లీ రికవర్ కాలేకపోయింది, ఫిజికల్గా, మెంటల్గా. అంటే ఇంకా అక్కడ ఆమెలో ఉన్న ఆ తపన, మేడం అది స్పాట్ లైట్ అంటే చేయమని చెప్తాను. చేస్తున్నాం. ఓకే. సో ఆ తపన అనేది ఆమెకి, అంటే సంథింగ్ షీ లాస్ట్, అంటే ఆమెకున్న కెరియర్లో బాగా డిస్టర్బ్ అయిందని చెప్పేసి ఆమె అందరిపైన కొంచెం హెట్రేడ్నెస్ అది ఇది చూపించడము, ఫ్యామిలీలో ఎందుకు సరిగ్గా హారోస్కోప్స్ చూడలేదా అది ఇది అనేసి, ఆ విధంగా ఉండడం వల్ల మా లైఫ్లో ఆల్మోస్ట్ 14 years సఫర్ అయ్యాం మాస్టర్స్. 2000 నుంచి 2014 వరకు ఎన్నో రకాలుగా సఫర్ అయ్యి, మామూలుగా అందరూ ఏం చేస్తారు, టెంపుల్స్కి వెళ్ళడము, ఏదో గురువులు చెప్పినది ఏదైనా ఎక్కడైనా వెళ్ళి అదే రకరకాలు చేస్తుంటాం కదా, హోమాలు చేయడం అనేది, లేకపోతే ఏదైనా అభిషేకాలన్నీ, తర్వాత ఇట్లా ఏదైనా పుణ్యక్షేత్రాలకు వెళ్ళమని, హారోస్కోప్స్ చూడడం అనేది, పామిస్ట్రీ, ఇట్లా ఏవి చేసినా కానీ, ఎన్ని చూసినా కానీ మాకి ఆమెలో లైఫ్ నాకు స్పాయిల్ అయింది అనే ఉద్దేశంతో ఉండేది. అట్లా మాకు ఇంక బయటికి వచ్చే స్థితిలో లేని పరిస్థితుల్లో ఇంకా చావే ఒకటే అనుకున్నాం అన్నమాట. అట్లాగే 14 years అయిపోయినాయి. ఆ టైంలో నాకు మా బ్రదర్ ఇన్ లా వల్ల నాకు ఈ ధ్యాన పరిచయం అవడము,
పరిచయం అయిన తర్వాత నేను 40 డేస్ మెడిటేషన్ చేశాను. అప్పట్లో అక్కడ జరుగుతున్న, మా ఊరు అంటే సొంత ఊరు డోన్, కానీ ఇప్పుడు బెంగళూరులో ఉంటాను నేను. సో అక్కడ అందరినీ ఇట్లా సత్సంగాలు జరిగేటివి ఇవన్నీ జరుగుతూ ఉన్నప్పుడు అన్ని ఒక్కొక్కరు ఛాలెంజెస్ చెప్తా ఉన్నప్పుడు క్లారిటీ వచ్చింది. ఇది సమస్య అనేది సమస్య కాదు, దీనికి ఏదో కారణం ఉంది, మనకి కారణం లేని కార్యం జరగదు. ఆ కార్యం జరిగిందంటే దానికి ఒక కారణం ఉంటుంది అనే దాని నుంచి తెలుసుకోవడానికి ప్రయత్నం చేసి తర్వాత కొద్ది వరకు పడగలిగాను నేను. కానీ కంప్లీట్గా క్లారిటీ వచ్చేది కాదు. ఇంకా మా మధ్యలో మళ్ళీ 2014, 15, 16, 17, 18, 19 వరకు కూడా, 14లో ఒకసారి పత్రిజిని నేను అక్కడ నంద్యాల దగ్గర ఒక పిరమిడ్ ఓపెన్ చేశారు. సదానంద గురూజీ అనేది ఒక విలేజ్ దగ్గర. అక్కడ వెళ్ళినప్పుడు సార్ ఊరికే అంటే పర్సనల్గా మీట్ అవ్వలేదు. ఆ రోజు ఆయన వచ్చారు ఓపెనింగ్కి, నేను అక్కడ ఆయనతో పాటు సార్తో పాటు మెడిటేషన్ చేశాను అంతే. ఏం డిస్కషన్ జరగలేదు పాత్రిజీతో ఆ రోజు. కానీ మా లైఫ్లో అంటే నేను ఎక్కువ సీరియస్గా చేయలేదన్నమాట. తర్వాత ఈ వెజిటేరియన్ అనేది కూడా, నాన్ వెజిటేరియన్తోనే అట్లే, వెజిటేరియన్ ఫ్యామిలీలో ఉన్నా కూడా ఈ నాన్ వెజిటేరియన్ అనేది వదిలేలా నేను. సో అందుకోసమని ఏం పెద్దగా నాలో డిఫరెన్సెస్ రాలేదు. 14లో పరిచయమైన నేను 15, 16, 17, 18, 19 వరకు ఇలానే పరిస్థితి. సో 2019 నవంబర్లో నేను అప్పటికి రాజీనామా చేసేసాను జాబ్. చేసేసి డిసెంబర్లో 19 డిసెంబర్లో పిరమిడ్ వ్యాలీలో ఫస్ట్ టైం పత్రిజీని మీట్ అవ్వడానికి నాకు అవకాశం జరిగింది. సో ఆ రోజు నేను ఇప్పుడు మీతో చెప్పినట్లనే ఆ సార్తో ఒక 1 or 2 minutes ఇదే ఇలా ఆల్మోస్ట్ 19 years అయింది అప్పటికి. ఇలా ఉంది పరిస్థితి. సో ఎలానా దీనికి సొల్యూషన్ లేదు. సో దానికి ఇప్పుడు నాకు వచ్చిన మెసేజ్ ప్రకారం నేను జాబ్ రిజైన్ చేసి ఫుల్ టైం పిరమిడ్ మాస్టర్గానే నేను ఇప్పుడు సేవ చేసుకుంటున్నాను. అయినా కూడా ఈ సమస్యకి నేను ఇంకా బయటపడలేదు నేను అని. అప్పుడు పత్రిజీ నన్ను ఇట్లనే చూశారు అంతే. ఒకే మాట అన్నారు సార్, ఒక 6 months యువర్ వైఫ్ విల్ బి ఆల్ రైట్ ఇన్ నెక్స్ట్ 6 months అన్నారు అంతే. ఇంగ్లీష్లో చెప్పారు, నేను తెలుగులో చెప్తే సార్తో ఆయన మీ యువర్ వైఫ్ విల్ బి ఆల్ రైట్ ఇన్ నెక్స్ట్ 6 months అన్నారు. అంటే నాకు ఆశ్చర్యమైంది. ఏం సార్ అంటే యువర్ వైఫ్ విల్ బి ఆల్ రైట్ ఇన్ నెక్స్ట్ 6 months, యూ గో అన్నారు అంతే. సో అక్కడ పిరమిడ్ మాస్టర్స్ అంతా చాలా మంది ఉన్నారు. ఎలా సార్ ఇంత 19 ఆల్మోస్ట్ దగ్గర దగ్గర 2000లో యాక్సిడెంట్ అయింది. 2019 అంటే 19 years దగ్గర దగ్గర అప్పటికి 19 to 20 years అయింది. 6 monthsలో ఎలా అవుతుంది అని. సో సారు ఆయన ఒక ఉద్దేశంతో చెప్పారు. అంటే ఆయన మామూలుగా అందరికీ ధ్యానం చేసుకోమంటారు, కానీ నాకు మాత్రం ఎందుకు ఇలా చెప్పారు అంటే ఏదో అంతరార్థం ఉంటుంది అని నేనేం అనుకోలేదు. ఓకే, నేనేం చేశానంటే ఆ 6 months అంతవరకు అందరికీ ఇట్లనే కంప్లైంట్స్ ఇవ్వడము, వాళ్ళకి మా అత్త మామలకు చెప్పడము, వీళ్ళకి చెప్పడం, మా అమ్మ నాయనలకు ఇట్లా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇంట్లో, ఇది కరెక్షన్ ఇది కావడం లేదు ఎలా అనేది చెప్తా ఉంటే ఇట్లా కంప్లైంట్ మోడ్లో ఉండేవాడిని అనమాట. నేను నేను చెప్పేవాడిని ఇలా, ఐఎమ్ యూస్ టు స్పీక్ అబౌట్ లైక్ దిస్. తర్వాత అది 6 months సార్ అవుతారు కదా అన్న సార్ చెప్పిన కాన్ఫిడెన్స్తో రోజు వెళ్ళి చూస్తూ ఉండేవాడిని. ఏదైనా ఈమెలో చేంజెస్ వస్తుందేమో, ఏమన్నా చేంజెస్ వస్తుందేమో అని. 1 month అయిపోయింది, ఏం చేంజెస్ లేదు. 2 months, 3 months ఏం చేంజెస్ లేవు అనమాట. అట్లా 6 months అయినా కూడా ఏమాత్రం చేంజ్ లేదు. ఇంకా మా మధ్యలో అదే గ్యాప్, అలానే మిస్అండర్స్టాండింగ్స్ అలా కంటిన్యూ అయిన తర్వాత మళ్ళీ సార్ని 6 months మళ్ళీ ఒకసారి అవకాశం దొరికింది మీట్ అవ్వడానికి సార్ని. సో అప్పుడు మళ్ళీ మీట్ అయినప్పుడు సార్తో ఒకటే అన్నాను, సార్ మీరు 6 months
ముందర మిమ్మల్ని ఒకసారి పిరమిడ్ వ్యాలీలో మీట్ అయ్యాను. అప్పుడు ఈ విషయం చెప్తే మీరు యువర్ వైఫ్ విల్ బి ఆల్ రైట్ ఇన్ నెక్స్ట్ 6 months అన్నారు. అంటే ఆయన బ్రహ్మజ్ఞానంతో ఏదో చెప్తే నేను ఇంకొక విధంగా చూశాను. అది మెయిన్ నా అజ్ఞానంతో అక్కడ జరిగినది. సో మళ్ళీ సార్తో ఈ విషయం మళ్ళీ అట్లనే అప్పుడు తెలియదు అది. నేను అక్కడ ఏదో కరెక్షన్ జరగాలి, అక్కడ చేంజెస్ వస్తాయనే ఉద్దేశంతోనే నేను విన్నాను అనమాట. సో 6 months తర్వాత వెళ్తే మళ్ళీ ఆ, సార్ ఈ మాట చెప్తే ఆయన చాలా కోపం వచ్చేసి, గెట్ అవుట్, నువ్వు ఇంకో పెళ్లి చేసుకోపో, నీకు ఇది ఏం అర్థం కాలేదు, నువ్వు పిరమిడ్ మాస్టర్ అంటున్నావు, మళ్ళీ అక్కడ కరెక్షన్, అక్కడ ఆమెలో చేంజెస్ రాలేదు అన్న అట్లాంటి భావనలో ఉన్నావు. సో అని చెప్పేసి ఆయన సార్ గట్టిగా అరిచి గెట్ ఫస్ట్ అన్నారు. సో సార్ అట్లా అన్నప్పుడు కూడా ఇంకా అర్థం కాలేదు నాకు. ఆయన ఏం సార్ అలా అన్నారు, ఓహో ఇంకో పెళ్లి చేసుకోమంటున్నారు, సారే బ్రహ్మజ్ఞానే కదా ఆయన, బ్రహ్మర్షి. సో మళ్ళీ అప్పుడు కూడా రెడీ, ఇంకో పెళ్లి చేసుకోవడానికి కూడా రెడీ, అట్లా అజ్ఞానంలోనే ఉన్నాను అనమాట. సో అప్పుడు ఇక్కడున్న పిరమిడ్ మాస్టర్స్లో శీలా జయంతి అని ఒక మేడం అని ఉన్నారు. సో ఆ మేడంకి ఫోన్ చేశాను. అక్కడ ముత్తురాజ్ సార్ వీళ్ళంతా ఉన్నారు. ఏం మీ మేడం ఇలా అంటే, సార్ అలా చెప్పినారంటే ఏదో అంతరార్థం ఉంటుంది, సో నువ్వు దాని గురించి ఆలోచించు అని చెప్తే, అప్పుడు వరకు నేను ప్రాబ్లం అంతా అక్కడే చూసుకొని ఉండేవాడిని అనమాట. ఎక్కడైతే దృష్టిలో ఏదో ఉంది అంటే నా కంప్లైంట్ మోడ్లో ఉన్నాను అనమాట. అంతవరకు అక్కడ ఏదో ప్రాబ్లం ఉంది, అక్కడ ఏదో ప్రాబ్లం ఉంది. ఇంకా అప్పటి నుంచి ఆ నెక్స్ట్ ఎప్పుడైతే నాకు ఒక థాట్ అంటే అవగాహన వచ్చిందో, ఇంకా అక్కడ ప్రాబ్లం వెంటనే ఫస్ట్ మా పేరెంట్స్కి, వాళ్ళ పేరెంట్స్కి అన్న ప్రాబ్లం రోజు కంప్లైంట్ చేసేవాడిని, ఈ ప్రాబ్లం, ఇది ప్రాబ్లం, అట్లా అట్లా. ఆ రోజు ఫోన్ చేసి ఏ ప్రాబ్లమ్స్ లేవు, అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోయినాయి ఈ రోజు నుంచి అని చెప్పేశాను అనమాట. మా అత్తమ్మ వాళ్ళకి కానీ మా అమ్మ నాయనలకు అందరికీ చెప్పేసి, ఇంట్లో కూడా ఆమె ఏ విధమైన రియాక్షన్ నా పైన ఉన్నా కానీ నేను ప్రీతిగా అంటే హ్యాపీగా లవ్ అండ్ అఫెక్షన్తోనే యాక్సెప్ట్ చేసుకుంటా ముందుకెళ్ళాను అనమాట. సో వెళ్ళిన తర్వాత ఒక కొన్ని రోజులకి వాళ్ళు ఫోన్ చేసి అడిగారనమాట, ఏమి మార్పు వచ్చింది అంటున్నారు, చాలా హ్యాపీగా ఉన్నాను అంటున్నాడు, ఏం ఇష్యూస్ లేవంటున్నాడు. ఏం లేదే, ముందు ఎలా ఉన్నాను అలానే ఉన్నాను నేను. ఆయనలోనే ఏదో ఒక రకమైన ఆనందంగా హ్యాపీగా నన్ను రిసీవ్ చేసుకుంటున్నారు. ఏమని అంటే మా మధ్యలో నాలో ఏం లేదు కానీ ఆయనలో ఇలా ఉంది. సో అట్లా నేను ఒక 6 months మళ్ళీ కంటిన్యూ అయిన తర్వాత ఆమెలో చాలా మార్పు వచ్చేసింది. అంటే అక్కడ నేను ఏం నేర్చుకున్నానంటే, దృష్టి మీద సృష్టి. అంటే ఎప్పుడైతే నేను ఆమెను ఎలా ఉన్న స్థితిని అలానే యాక్సెప్ట్ చేయగలిగినానో, ఆ, అన్ని ఏళ్లలో మార్పు రండి, 6 monthsలో, నెక్స్ట్ 6 monthsలో చేంజెస్ వచ్చాయి. ఇది ఫస్ట్ నాకు పత్రిజీ నుంచి నేను నేర్చుకునేది. దృష్టి లోంచే సృష్టి జరుగుతుంది అనమాట. అంటే ఇన్నర్లో నా లోపల నేను ఏ విధంగా చూస్తున్నానో అక్కడ అలా సృష్టి జరుగుతా ఉన్నదన్నమాట. అప్పటి నుంచి ఆమెలో కూడా మార్పు వచ్చి, సో మా లైఫ్ ఇప్పుడు అద్భుతంగా మేము లైఫ్ లీడ్ అవుతాను మాస్టర్స్. అదొకటి ఫస్ట్. సెకండ్ ఏమంటే మళ్ళీ పత్రిజీని 2000 అంటే సార్తో మళ్ళీ 2020 జూన్లో, మేము అప్పుడు కరోనా వచ్చింది కదా, ఫిబ్రవరిలో కరోనా వచ్చినప్పుడు ఆ, ఈ జూమ్ సెషన్స్ అనేది స్టార్ట్ అయ్యాయి. సో మేము కూడా అక్కడ అఖండ కర్ణాటక మండల ధ్యాన అనేది ఒకటి జూమ్ సెషన్ ఒకటి మే మంత్లో స్టార్ట్ చేసాము. స్టార్ట్ చేసిన ఒక 21 daysకి సారు మా మేము ఇన్వైట్ చేశాం మా జూమ్కి. ఇన్వైట్ చేస్తే ఆ రోజు నాకు ఫస్ట్ నాకే మాట్లాడడానికి అవకాశం దొరికింది. సో సార్కి నేను ఇప్పుడు కాల్ చేసి అదే ఇట్లా ఆ, సార్ ఇట్లా మేము ఈ అఖండ కర్ణాటక మండల ధ్యాన జూమ్ సెషన్ స్టార్ట్ చేసాము. ఇది 41 days మండల ధ్యానమే కాదు, ఇది కంప్లీట్గా ఆ, ఇది మేము శ్వాస ఉండే వరకు ఇది కంటిన్యూగా జరుగుతుంది ఏ, అని నేను ఒక 3 లక్షలు మా మాస్టర్స్ పరిచయం చేయాలని ఈ జూమ్ సెషన్ స్టార్ట్ చేసాం. అట్లా అంటే ఆయన అంతకుముందు చూశారు కదా నేను ఇలా కంప్లైంట్ మోడ్లో ఉండేది చూసి, ఇప్పుడు నేను సడన్గా నేను ఇలా ఆ, ధ్యాన జగత్తు, పిరమిడ్ జగత్తు, శాకార జగత్తుకి నేను వర్క్ చేయాలని నాకు తెలుసుకున్నాను. సో అదే దానిపైననే ఇప్పుడు ఈ జూమ్ సెషన్ స్టార్ట్ చేసి ఇలా అనే లోపల ఆయనకి చాలా ఆశ్చర్యమై ఆయన
సో వండర్ఫుల్ అని చెప్పేసి మిరాక్యులస్ థింకింగ్ అని అప్రిషియేట్ చేశారు. చేసి అప్పుడు చెప్పారు ఆయన, చూడు నాయన సురేంద్ర కుమార్, ఇది 20 సంవత్సరాల కిందట కూడా మీ మిస్సెస్ కరెక్ట్గానే ఉన్నారు, ఇప్పుడు కూడా కరెక్ట్గానే ఉన్నారు. నీ పర్పస్ కనెక్ట్ కావడం కోసమే ఇవన్నీ నువ్వు సఫర్ అయ్యావు. సో నువ్వు ఎప్పుడైతే అక్కడ అక్సెప్టెన్స్లోకి వచ్చావో, నీ నీ పర్పస్ ఏంటో నువ్వు తెలుసుకున్నావు. అదే ఇప్పుడు నువ్వు ఈ భూమండలానికి వచ్చి చేసేది ఆ పనే ఇప్పుడు నువ్వు యాక్సెప్ట్ చేసి ఈరోజు నువ్వు డిక్లేర్ చేస్తున్నావు అని చెప్పేసి మిరాక్యులస్ థింకింగ్ అని చెప్పేసి ఆ రోజు నన్ను అందరు ఎదురుగా ఆ రోజు తిట్టించుకున్నాను. ఇక్కడ పిఎంసి వ్యాలీలో పిరమిడ్ అదే పిఎంసి స్టూడియో ఓపెన్ జరిగింది అనమాట. అక్కడ తిట్టించుకొని ఇక్కడ ఆయనతో మంచిగా అప్రిషియేట్ తీసుకున్నాను. అదొకటి. తర్వాత మళ్ళీ 2022లో మేలో పిరమిడ్ వ్యాలీలో మళ్ళీ బుద్ధ పౌర్ణిమ టైంలో అప్పుడు 41 డేస్ మెడిటేషన్ చేయించారు పత్రిజీ. ప్రతి ఒక్కరు మాస్టర్స్తో చేపిస్తున్నప్పుడు నేను మళ్ళీ ఇంకోసారి సార్తో మీట్ అవ్వడానికి అవకాశం దొరికింది. సో వెళ్ళినప్పుడు సార్ టిఫిన్ చేస్తున్నారు పగోడాలో, అక్కడ లోపలికి వెళ్ళి మాట్లాడడానికి అవకాశం దొరికింది. సార్ ఆ రోజు మీతో 2020 మే మంత్లో జూమ్ సెషన్ మీరు వచ్చినప్పుడు మీతో అన్నాను, ఆ రోజు 3 lakh పీపుల్కి ఇట్లా పరిచయం చేయాలనేది మా సంకల్పం అని. అంటే ఇప్పుడేమో సార్ ఆ 3 lakh పీపుల్ ఆల్రెడీ మా జూమ్ సెషన్ ద్వారా మేము పరిచయం చేసేసాం, అయిపోయింది అది ఆల్రెడీ. ఇప్పుడు ఎందుకో 8 బిలియన్ పీపుల్కి పరిచయం చేయాలనే ధ్యానాన్ని పరిచయం చేయాలనే థాట్ వస్తుంది. అంటే ఆయన సార్ వెంటనే, ఇంత చిన్నగా చెప్తావా చెవులో, ఇట్లాంటి విషయాలు గట్టిగా చెప్పాలని చెప్పి నాతో గట్టిగా చెప్పించారనమాట ఆ రోజు. చెప్పించి మళ్ళీ ఆ మండల ధ్యానం అయిన తర్వాత మళ్ళీ పిలిచారనమాట. సో అక్కడ ఏదో చెప్పావు కదా నువ్వు, ఇప్పుడు మళ్ళీ నువ్వు విషయం మళ్ళీ నువ్వు చెప్పు అంతా మొత్తం అంటే 10 నిమిషాలు మాట్లాడించారు నన్ను అంతా. ఇట్లా ఏమి ఇప్పుడు మీతో ఏం చెప్పానో ఇదంతా ఆ రోజు మళ్ళీ నాకు అందరితో అంటే ప్రపంచానికి పరిచయం చేసేసారనమాట. ఆ రోజు పరిచయం చేసిన తర్వాత అంతా మళ్ళీ ఇలానే చెప్పింది. లాస్ట్లో మళ్ళీ వండర్ఫుల్ అన్నారు. సో కరెక్ట్గా ఇది నీ పర్పస్ ఆఫ్ లైఫ్. సో అది కనెక్ట్ అవ్వడానికి నీకు 20 years పట్టింది అని చెప్పేసి ఫైనల్గా ఆయన సార్ వండర్ఫుల్ అని చెప్పేసి నాకు అక్కడ అప్రిషియేట్ చేశారు. సో దాని తర్వాత ఇంకా అట్లా నా లైఫ్ ఉంటే పత్రిజీ నుంచి ఒక వీడియోస్, సార్ వీడియోస్ అన్నీ వినడము, ఆల్మోస్ట్ ఒక 5000 వీడియోస్ అంటే ప్రతి ఒక్కటి వినడము. తర్వాత కరోనా టైంలో 100 ఎపిసోడ్స్ సార్ చెప్పిన ప్రతి ఒక్క క్లాసెస్ అన్నీ అటెండ్ అవ్వడము. మళ్ళీ ఎక్కడెక్కడ సారు ఫిజికల్గా కానీ మళ్ళీ మనకి జూమ్లో సెషన్స్లో కానీ అన్నీ ఈ ప్రతి దాంట్లో ఏమంటే నాకు కొద్దిగా ఈ భయాలు అనేటివి ఉండేది. అంటే ఒక ఈవెన్ ఇప్పుడు ఇప్పుడు మీతో క్లాస్ చెప్తున్నాను కదా, ఇట్లా క్లాస్ చెప్పాలంటేనే భయము. ఈవెన్ నేను ఇంజనీరింగ్ చదివినా ఎంటెక్ చదివినా కూడా ఎక్కడైనా స్టేజ్ పైన మేము మాట్లాడాలంటే చాలా భయం ఉండేది. సో ఆ భయం మాత్రము ఎందుకంటే అప్పుడు వాళ్ళు చూసి అక్కడ ఎవరు ఏమనుకుంటారో ఏం జడ్జ్ చేస్తారో అన్న భావన ఉండేది. ఎప్పుడైతే నేను పత్రిజీని కనెక్ట్ అయ్యి ఆయన ఆయన జ్ఞానము, ఆయన ఇచ్చే క్లాసెస్ అటెండ్ అవ్వడము, డైలీ మెసేజెస్ చూడడం వల్ల అక్కడ ఏంటి, అక్కడ ఎవరు ఇక్కడ ఎవరు, అంతా మనమే, ఓన్లీ వన్నెస్ అనే ఆ భావన నింద నేను ఎప్పుడు చూడడం మొదలుపెట్టానో ఇంకా నాకు ఆ భయాలు అనేది ఆటోమేటిక్గా నేను బయటపడ్డాను. సో హ్యాపీగా నేను ఏం డెలివరీ చేయాలనుకుంటున్నానో అది డెలివరీ చేస్తూ అలా ఎన్నో క్లాసెస్ టోటల్గా ఇప్పటికి ఆల్మోస్ట్ 5000 సెషన్స్ నేను చేసి ఉంటాను. దాంట్లో కర్ణాటకలోనే మెయిన్గా, ఎందుకంటే అక్కడే నా వర్క్ ఉండడం వల్ల నేను కర్ణాటకలో రోజు జూమ్ సెషన్స్ అట్లా అఖండ కర్ణాటక మండల ధ్యానం స్టార్ట్ చేయడము, అక్కడ 1 year అక్కడ వర్క్ చేసి మళ్ళీ విశ్వ చైతన్య క్వాంటమ్ ఫౌండేషన్ అనేసి అక్కడ ఒక 4 years వర్క్ చేసి మళ్ళీ తర్వాత ఇప్పుడు రీసెంట్గా ఇప్పుడు విశ్వామిత్ర లైట్ ఫౌండేషన్ అని ఫిబ్రవరిలో ఫౌండేషన్ కొత్తగా స్టార్ట్ చేసి అక్కడ మెయిన్ ఒక ఛాలెంజ్ ఈ 108 వెజిటేరియన్ ర్యాలీస్ ఒకే రోజే చేయాలనేది ఒక సంకల్పం, ఒక థాట్ వచ్చిందనమాట. సో మేము ఒక గ్రూప్గా ఒక 4 members మాస్టర్స్ కలిసి ఈ 41 days మెడిటేషన్ చేసాం. ఇది ఎలా చేయాలి, ఇది 108 day ర్యాలీస్ ఒకటే రోజు చేయాలని అనుకున్నప్పుడు మాకు వచ్చిన మెసేజ్ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ నుంచి
ఆల్రెడీ అంటే దీనికి ఈ కనెక్ట్ అవ్వడానికి ముందు ఈ 108 వెజిటేరియన్ ర్యాలీస్ ఒకే రోజు చేయడానికి ముందు 108 డేస్ ప్రతిరోజు ర్యాలీస్ కండక్ట్ చేసాం అనమాట. అంటే ఇప్పుడు 2025 కదా, 2024 అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఆ 3 మంత్స్లో ప్రతిరోజు చిన్మయి స్పిరిచువల్ లైట్ ఫౌండేషన్ అని అక్కడ కనెక్ట్ అయ్యి డైలీ ఒక ర్యాలీ కండక్ట్ చేస్తూ, అది కూడా ఇట్లా ఒక మెసేజ్ ద్వారా రావడం వల్ల ఆ ర్యాలీస్ అన్ని కండక్ట్ చేసాము. అప్పుడు వచ్చిన మెసేజ్ అనమాట, ఆ టైంలో వచ్చింది 108 వెజిటేరియన్ ర్యాలీస్ వన్ డేలోనే రావాలనేది ఒక మెసేజ్ ఒక మాస్టర్ శిల్ప మేడంకి రావడం వల్ల అది మేనిఫెస్ట్ కావడానికి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఫిబ్రవరిలో ఈ ఫౌండేషన్ స్టార్ట్ అయ్యి, ఆ ఫౌండేషన్ ద్వారా ఈ 108 వెజిటేరియన్ ర్యాలీస్ పత్రిజీ అదే కదా, అహింస జగత్, ధ్యానం చేయకున్నా పర్వాలేదు, ప్రతి ఒక్కరు ఈ హింస చూడో హంస పకడో అనే ఆ పాయింట్ మీద అహింసో పరమో ధర్మ అనే ఆ థాట్తోనే 108 వెజిటేరియన్ ర్యాలీస్ పత్రిజీ గారు కాన్షియస్కి కనెక్ట్ అయ్యి మాకు ఆయన గైడెన్స్తోనే ఫస్ట్ ఒక గూగుల్ ఫామ్ని రిలీజ్ చేయమని చెప్పడము. గూగుల్ ఫామ్ రిలీజ్ అయిన తర్వాత పోర్టల్స్ ఈ 108 అంటే ఆంధ్ర, కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు, సో 4 స్టేట్స్లలో ఈ ఈ పోర్టల్స్ అన్ని ఓపెన్ చేయడము. సో ఇవన్నీ జరగడము అన్ని ఆ పత్రిజీ యొక్క కాన్షియస్ కనెక్ట్ అవ్వడం వల్లనే మేము ఎంతో స్మూత్గా ఈ మే మంత్లో ఫిబ్రవరిలో స్టార్ట్ చేసిన మేము ఆ యజ్ఞము మే 25th 108 అనుకునేది 122 వెజిటేరియన్ ర్యాలీస్ ఆంధ్ర, కర్ణాటక, తెలంగాణ, తమిళనాడులో అద్భుతమైన మెగా ర్యాలీస్ సృష్టి జరిగింది మాస్టర్స్. ఇది కంప్లీట్గా పత్రిజీ 25th మే 2025. సో ఇది మేము అప్పుడు జరిగినది ర్యాలీస్. ఇది ఎలా జరిగిందంటారు? మామూలుగానే ఒక ర్యాలీ చేయాలంటేనే ఎంతో కష్టం. అలాంటిది మనము ఒక 122 వెజిటేరియన్ ర్యాలీస్ జరగడం అనేది ఒక కాన్షియస్తో కనెక్ట్ అవుతేనే ఇది పాసిబుల్. నాకంటే ఎంతో భయం ఉండే నాకు నా ద్వారా 122 వెజిటేరియన్ ర్యాలీస్ కాన్షియస్లో అంటే నాది ఒక పాత్ర దాంట్లో ఆ 122 వెజిటేరియన్ ర్యాలీస్తో నేను వర్క్ చేయగలిగాను. సో ఇట్లా అప్పుడే అన్నాం అనమాట, ఇది 122 వెజిటేరియన్ ర్యాలీసే కాదు, ఇది 10 crore ర్యాలీస్ జరగాలి భూమండలంలో అనే థాట్ ఒకటి రిలీజ్ చేయడము. సో అది కూడా ఇప్పుడు ఇంకా దానివల్ల మళ్ళీ మన రీసెంట్గా ఇది మనకి ఇది చేశాం కదా, ఇది హింస చూడో హంస పకడో, ఇవన్నీ చేయడం వల్ల దాంట్లో కూడా ఆ ప్రాజెక్ట్ మనకి అహింసో పరమో ధర్మ, హింస చూడో హంస పకడో, సత్యమేవ జయతే అనే 1 crore మాస్టర్స్ది వీళ్ళందరిది కనెక్ట్ అవ్వనమాట. సో ఈ 122 వెజిటేరియన్ ర్యాలీస్ జరగడం అనేది మామూలు విషయం కాదు. ఇది ఒక పెద్ద టీమ్గానే ఫామ్ అయినారనమాట. సో దాంట్లో మెయిన్గా వాలంటీర్స్గా అంటే యాజ్ ఏ థింగ్ ఫస్ట్ మెయిన్ పర్సన్ అంటే ఇక శిల్పా మేడము కంప్లీట్గా డే 1 నుంచి వర్క్ చేశాము. మళ్ళీ వాళ్ళ హస్బెండ్ సంజయ్ సార్, మళ్ళీ వాళ్ళ ఓన్ ఫ్యామిలీ కంప్లీట్ సపోర్ట్ చేశారు దీనికి. సో మళ్ళీ దాని తర్వాత మళ్ళీ ఇక్కడ విద్యారణ్యపుర ఈ దిండ్లులో ఉన్న భార్గవ మేడము, అట్లా కొంతమందరు మాస్టర్స్ చాలామంది అందరూ ఇక్కడ సపోర్ట్ చేశారు మాస్టర్స్. ఆ సపోర్ట్ చేయడం వల్ల ప్లస్ కాన్షియస్గా కనెక్ట్ అవ్వడం వల్ల అక్కడ దీపా మేడం అని ఆంధ్రప్రదేశ్లో దీపా మేడం అని ఉన్నారు. సో ఆ మేడం మాకు హెల్ప్ చేశారు. సో అట్లాగా కొన్ని స్టేట్స్లలో
తమిళనాడులో పునీత మేడం అనేసి, తర్వాత ఉత్తర మేడము, ఆ, తర్వాత కవిత మేడము, ఇట్లా అందరూ మాస్టర్స్ అందరూ ఈ ప్రాజెక్ట్కి మాకు గైడెన్స్ రావడం వల్ల ఆ, ఇది అట్లా అద్భుతವಾಗಿ ఇది సక్సెస్ అయింది మాస్టర్స్. సో పత్రిజీ కాన్షియస్ కనెక్ట్ అవ్వడం వల్ల ఈ ఈ సక్సెస్ జరగడము, జరిగిన వెంటనే ఈ ಮತ್ತೆ ఈ 122 ఆర్గనైజర్స్ వాళ్ళందరూ మేమేదో చిన్నగా సపోర్ట్ చేశాము ఫౌండేషన్ నుంచి. అంటే వాళ్ళకి ఒక బ్యానర్ అని ఇవ్వడము, లేకపోతే ఈ పాంప్లెట్స్, సో అట్లా కొన్ని స్మాల్ ఐటమ్స్ గైడెన్స్ ఇచ్చినాము. తర్వాత బట్ వాళ్ళు అద్భుతంగా ఈ 122 మాస్టర్స్, కర్ణాటక నుంచి ఒక 65 మాస్టర్స్, ఆంధ్ర నుంచి ప్లే కార్డ్స్ కూడా మేము వాళ్ళకి సపోర్ట్ చేసాము, స్టిక్కర్స్ ఇచ్చాము. ఇవన్నీ సపోర్ట్ వాళ్ళకి జరిగింది. సో దాన్ని తీసుకొని బట్ వాళ్ళు అద్భుతంగా మెగా ర్యాలీస్ సృష్టి చేసి వాళ్ళకి అద్భుతమైన ఎనర్జీస్ రిసీవ్ చేసుకున్నారు. అదంతా కాన్షియస్తోనే జరిగింది మాస్టర్స్. అద్భుతమైన పిఎంసి కన్నడ ఛానల్ వాళ్ళు కూడా సపోర్ట్ చేశారు దీనికి. సో ఇట్లా ఇది ఒక గ్రూప్ కాన్షియస్తోనే ఈ ప్రాజెక్ట్ అనేది సక్సెస్ అయింది. సో అలాగా మళ్ళీ మన 1 crore మెడిటేటర్స్ది అదొక ప్రాజెక్ట్ సక్సెస్ అయింది. సో ఇదంతా కారణం ఏంటి? మన లోపల ఆ చైతన్యంతో చేయడం వల్ల ఇంత చేయగలిగాము. ముందు బాడీ మైండ్తో ఉండేవడం వల్ల ఆ భయాలు ఉండేటివి. ఏది చేయాలన్నా కానీ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, మాట్లాడాలంటే భయము, ఏమన్నా అని. ఇప్పుడు అట్లాంటిది ఏం లేదు. ఏదైనా కానీ ముందు ధైర్యంగా ముందుకు వెళ్ళడమే, కష్ట నష్ట అవమానాలని ధైర్యంగా ఎదుర్కోవడము, అన్నిటినీ సమానంగా యాక్సెప్ట్ చేయడము, ఎవరిపైన అంటే నో ప్రాబ్లం కాన్షియస్నెస్ అంటారు పత్రిజీ. అంతే, ఏది జరిగినా కానీ నాకు మంచికే, దీంట్లో ఏదో నేర్చుకోవాలి నేను అన్న భావనతోనే నేను ఉండేవాడిని. ఇప్పుడు కూడా అదే కంటిన్యూ, ఏదైనా జరగని నా మంచిగా జరిగింది అని చెప్పేసి, ఎవరిని నో కంప్లైంట్స్, నో జడ్జ్మెంట్స్, నో కంక్లూషన్స్, జస్ట్ విట్నెస్ సోల్ కాన్షియస్నెస్, జస్ట్ విట్నెస్గా చూడడము ఛాలెంజెస్ని. ఇక నా పర్పస్ ఏంటి, 8 బిలియన్ పీపుల్ అన్నాను కదా, ఇది ధ్యాన పరిచయం చేయాలి, శాకాహార జగత్, పిరమిడ్ జగత్ రావాలనేదే, ప్రతి ఇంటి పైన పిరమిడ్స్ రావాలని. సో అదే కాన్సెప్ట్, అదే లక్ష్యం మీద నేను వెళ్ళడం వల్ల, సో ఇప్పుడు మళ్ళీ డిజిటలైజేషన్ ఆఫ్ శాకాహార జగత్, ఇప్పుడు శాకాహార జగత్ ఆల్రెడీ ఉంది, కానీ డిజిటలైజేషన్ కూడా చేసుకొని మనం ఇప్పుడున్న టెక్నాలజీని ఉపయోగించి దీన్ని ఇంకా స్పీడ్గా అంతా మొత్తం భూమండలానికి అంతా, ఇప్పుడు 10 కోట్ల ర్యాలీలు ఎలా జరుగుతాయి మనకి? జరగాలంటే, ఫిజికల్గా జరగాలంటే అది చాలా కష్టం. సో డిజిటలైజేషన్ ద్వారా ఈ 10 కోట్ల ర్యాలీలు జరిగి భూమండలం అంతా ఈ ధ్యాన పరిచయం, ఈ శాకాహార పరిచయం చేయాలనేది ఇప్పుడు నెక్స్ట్ ఒక ప్రాజెక్ట్. ఇప్పుడు మేము ఒక 41 days మండల ధ్యానం సెప్టెంబర్ 1st నుంచి స్టార్ట్ చేయాలని అదొక డెసిషన్ తీసుకున్నాం మాస్టర్స్. మెయిన్గా ఏమంటే మనకి అహింసా జగత్ రావాలి, మెయిన్ ఇంపార్టెంట్. పత్రిజీ ఏమంటారు, ధ్యానం చేయకున్నా పర్వాలేదు, భూమండలంలో ప్రతి ఒక్కరూ శాకాహారులు కావాలనేది. సో అందుకని అహింసా జగత్. సో అహింసా జగత్ తీసుకురావాలంటే ఇప్పుడు మనము ఈ టెక్నాలజీని ఇప్పుడు అప్గ్రేడ్, అందరు ఇప్పుడు ప్రపంచకంగా ఎంతో బెనిఫిట్లు యూజ్ చేసుకుంటున్నారు అందరూ. శాకాహార ర్యాలీలు చేస్తున్నాం మనము, దాంతోపాటు ఎన్నో యజ్ఞాలు, యాగాలు అన్నీ మనం చేస్తూ ఉన్నాము. దాంతోపాటు ఈ డిజిటలైజేషన్ అంటే అన్ని చోట్ల డిస్ప్లే పెట్టి, ఇప్పుడు స్టేషన్స్లలో కానీ, రైల్వే స్టేషన్స్లో, పోలీస్ స్టేషన్స్, తర్వాత బస్ స్టాండ్స్, ఇంకా సినిమా థియేటర్లలో ఒక స్టార్టింగ్లో చూపిస్తారు కదా మేడం, సిగరెట్లు తాగకూడదు ఇవన్నీ, అట్లా దీని అవగాహన తీసుకొని వచ్చి, మళ్ళీ టెలిఫోన్స్లలో మెసేజ్ చెప్తారు కదా, ఇక్కడ కరోనా టైంలో ఇది తీసుకుంటే ఇలా ప్రాబ్లం వస్తుంది అని చెప్పేసి. సో అన్ని ఫోన్లలో ఆటోమేటిక్గా మెసేజ్, 8 బిలియన్ పీపుల్ ప్రతి ఒక్కరి దగ్గర ఫోన్ ఉంటుంది. సో ఈ మెసేజ్ ద్వారా వాళ్ళకి ఫస్ట్ స్టార్టింగ్లోనే ఈ హింస జగత్ గురించి దీనివల్ల మా అవగాహన ఇచ్చేది. తర్వాత ఇప్పుడు యానిమేటెడ్ మూవీస్, తర్వాత అట్లా అన్ని చోట్ల ఈ ఈ అవేర్నెస్ 24 hours ఇది ప్రచారం జరగాలి మేడం. ఒకే 3 hours 2 hours కాకోకుండా 24 hours ఈ ప్రచారం జరిగి
అతి త్వరగా దీంతో వెంటనే అంటే ఎంతో టైం మనం అవసరం లేదు. సో మనం ఇప్పుడు ఎలా అంటే మనం యద్భావం తద్భవతి అంటాం కదా. ఇప్పుడు మనం ఇప్పుడు మేము 108 ర్యాలీస్ అనుకుంటేనే అది సృష్టి అయిపోయింది. ఇంతవరకు పిఎస్ఎస్ఎంలో ఎవరు చేయలేదు. ఎలా జరిగింది? కాన్షియస్ కనెక్ట్ అయితే. అలా అంటే ఇప్పుడు కాన్షియస్ కనెక్ట్ 10 కోట్ల ర్యాలీలు డిజిటైజేషన్ ద్వారా ఇమ్మీడియట్గా ఇది సృష్టి అయిపోవాలి. అయిపోయింది అంతే. అయిపోవాలి కదా, అయిపోయింది. 8 బిలియన్ పీపుల్కి ఇది ఆల్రెడీ శాకాహారం గురించి పరిచయం చేసేసి ఈ డిజిటలైజేషన్ ఎంతసేపు మేడం, విత్ ఇన్ నో టైం ఈ ఇంప్లిమెంట్ అయిపోయిందంటే నెక్స్ట్లోనే అందరికీ మీడియా ద్వారా వెళ్ళిపోవాలన్నమాట. అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని యూజ్ చేసి అన్ని చోట్ల ఆ, ఉపయోగించి దాని ద్వారా ఈ అవేర్నెస్ని, అంటే మనం వెళ్ళలేని ప్లేస్లలో కూడా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మనం ఆ అవేర్నెస్ తీసుకొని వస్తే అతి త్వరలో మనకి అహింస జగత్ సృష్టి అవుతుంది. పత్రిజీ సంకల్పము ఇది. అందుకనే దాని గురించి ఇప్పుడు 41 days మండల ధ్యానం స్టార్ట్ చేసి పత్రిజీ కాన్షియస్ కనెక్ట్ అయ్యి చేయబోతున్నాము. సో ఐ థింక్ టైం అయింది కదా. సో ఇంకా చాలా ఉన్నాయి చెప్పేది. థ్యాంక్ యూ నాకు ఇంత ఆపర్చునిటీ ఇచ్చినారు. సో మీరందరూ కూడా దీన్ని సపోర్ట్ చేయాలని, డిజిటలైజేషన్ ఆఫ్ శాకాహార జగత్తుకి చేసి భూమండలంలో అంతా ప్రతి ఒక్కరు శాకాహారులు విత్ ఇన్ అంటే ఇంత అని కాదు, ఎప్పుడంటే ఈ క్షణం అంటే ఈ క్షణం అయిపోవాలి అంతే. That's it. శాకాహార జగత్ కంప్లీట్ గా ఇంకా అంతే సార్. థ్యాంక్ యూ సార్, చాలా బాగా చెప్పారు సార్. ఇప్పుడు మీరు మీ వైఫ్ ది అలా జరిగినప్పుడు మీరు ఎమోషనల్ బ్యాలెన్స్ ని ఎలా తెచ్చుకున్నారు? మొదట్లో అంటే నేను ఏదో అంటే రెస్పాన్సిబిలిటీ అంటే యాజ్ అ హస్బెండ్గా చేసేవాడిని, కానీ లోపల చాలా సఫర్ అయ్యేవాడిని ముందు. అండ్ బయట వాళ్ళ గురించి చూసుకునేవాడిని. కానీ ఎప్పుడైతే ధ్యానానికి వచ్చిన తర్వాత ఇది నేనేదో అంటే నా పర్పస్ కనెక్ట్ అవ్వడానికి ఇది ఒక పరీక్షగా చూడడము. ఆ తర్వాత నా లోపల అక్సెప్టెన్స్ వచ్చిందనమాట. అక్కడ ఏం ప్రాబ్లం లేదు. అక్కడ ప్రాబ్లం ఏంటంటే నేనేం చేసినానో నేను అదే అక్కడ అనుభవిస్తున్నా. అంటే లోన్ తీసుకుంటే బ్యాంకులో ఈఎంఐ కట్టాలి కదా మేడం. సో నేను ఈఎంఐ కడుతున్నాను ఇక్కడ. సో ఎప్పుడైతే నేను నా ప్రాబ్లంకి నేను కట్టేదని నేను అక్సెప్టెన్స్లో నేను ఎప్పుడు తీసుకున్నానో మొత్తం ఆ సీనే మారిపోయింది. ఇప్పుడు మా పరీక్ష మధ్యలో మీకే మంచి వచ్చింది సార్. అది మెయిన్ పరీక్ష మీకే పడింది అనమాట. నాకే పడింది అది. నేను ఎప్పుడు మారిపోయినానో అక్కడ ఆటోమేటిక్గా చేంజ్ అయిపోయినారు అనమాట. చేంజ్ అయిపోయింది. హ్యాపీగా ఉన్నాము. ఇప్పుడు ఇద్దరము వాళ్ళు మెడిటేషన్ అప్పుడప్పుడు చేస్తారు. కానీ అండర్స్టాండింగ్ లో చాలా బాగుంది. హ్యాపీగా ఉన్నాం మేము ఇప్పుడు, హోల్ ఫ్యామిలీ, మా పాప అంతా. మెయిన్ అదే, అక్కడే నాకు టర్నింగ్ యూ టర్న్ స్టార్ట్ అయింది అక్కడి నుంచి. అట్లా లైఫ్ లో అది దాని నుంచి నే పర్పస్ ఆఫ్ లైఫ్ కనెక్ట్ అయ్యి ఇప్పటికి మొత్తం ఆల్మోస్ట్ 5,000 సెషన్స్ లో 3 lakh పీపుల్ పరిచయం చేసిన. నా లక్ష్యం 8 బిలియన్ పీపుల్ మేడం. ఇంకా టిల్ మై లాస్ట్ బ్రెత్ అంతా ర్యాలీస్, పిరమిడ్స్ కూడా 3 lakh పిరమిడ్స్ రావాలి అతి త్వరలో. సో ఇప్పుడు 10 crore ర్యాలీస్ డిజిటైజేషన్ ద్వారా ర్యాలీస్ జరగాలి. జరిగినాయి, అయిపోయింది అంతే. థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ ఇప్పుడు మరి పత్రిక సార్ ఫిలిం కూడా రాబోతుంది కదా? అవును మేడం. సో దాని గురించి మీ మాటల్లో అది ఎలా ఉపయోగపడుతుందని అనుకుంటున్నారు? అందరికి ఉపయోగపడుతుందా? ఖచ్చితంగా మేడం. ఇప్పుడు ఎందుకంటే అదే మీడియా ద్వారానే ఇప్పుడు ఏదైనా కానీ, ఇప్పుడు మనం పర్సనల్ గా వెళ్ళి చెప్పడము, ఒక సినిమాలో అంటే అన్ని థియేటర్లో రిలీజ్ అవుతుంది కదా. సో అప్పుడు ఇప్పుడు వెంటనే ఇదే నేను ఇప్పుడు మేము చెప్పేది డిజిటలైజేషన్ అంటే. ఇప్పుడు కరోనా టైంలో పిఎంసి ఛానల్ రిలీజ్ చేశారు. అంతమంది జూమ్ అంటే తెలియదు ఎవరికి. ఇప్పుడు మనం ప్రతి చోట ఇప్పుడు జూమ్ సెషన్స్ స్టార్ట్ అవ్వడం వల్ల అన్ని చోట్ల ఇప్పుడు మనం ఇప్పుడు మీరు ఎక్కడో నేను ఎక్కడో కానీ కనెక్ట్ అవ్వను. ఇంతకుముందు బెంగళూరులో ఉంటే మేము మాత్రమే చూసేవాళ్ళము. సో అట్లా ఇప్పుడు ఈ మూవీస్ రిలీజ్ చేయడం చాలా ఇంపార్టెంట్. అంటే మన నార్మల్ పీపుల్ అందరూ చాలా మంది అటెండ్ అయ్యి అది చూసినప్పుడు కనెక్ట్ అయ్యి వాళ్ళు శాకాహారులుగా మారిపోవడానికి వెరీ ఈజీ. తర్వాత ఈ ధ్యానంకి కనెక్ట్ అవ్వడానికి. సో కంపల్సరీ పత్రిజీ ఈ ఫిలిం రిలీజ్ అవ్వాలి. మేమే ఇప్పుడు అంటున్నాం కదా, యానిమేటెడ్ మూవీస్ ఇట్లాంటివన్నీ రిలీజ్ చేయాలి. సో అట్లాంటిది ఇప్పుడు ఈ మూవీ అనేది ఒక ప్లస్ పాయింట్. ఇప్పుడు మనం మీడియాస్ వెళ్ళి అనౌన్స్ చేయడము,
మన అభిప్రాయాలు వ్యక్తం చేయడము అంటే ఇక ఇంకా నాకు తెలియని 9 వాళ్ళకి ఇయర్స్ కూడా ఉన్న తెలియడం అనేది జరుగుతూ ఉంటుంది కదా మ్యామ్. తెలియని వాళ్ళకి కూడా పత్రి సార్ ఇప్పుడు కొత్తగా వచ్చే జనరేషన్ కూడా పత్రి సార్ ఎవరు అనేది తెలుస్తూ ఉండడం జరుగుతూ ఉంటుంది. జరుగుతుంది. అదే మేడం, అది చేయాలి ఇప్పుడు మన బద్రీష్ సార్. మనమే ఇప్పుడు అందుకే జూమ్ సెషన్స్ రన్ చేస్తూ యూట్యూబ్ లో మనం ఎక్కడెక్కడ వెళ్ళినా అక్కడ అంత పాంప్లెట్స్ పంచుతూ మేము 1,00,000 పాంప్లెట్స్ పంచాము మేడం అప్పుడు. 108 సూపర్. వెజిటేరియన్ ర్యాలీస్తో ఆల్మోస్ట్ 1,00,000 పాంప్లెట్స్ ఒకే రోజు డిస్ట్రిబ్యూట్ అయినాయి. ఎక్సలెంట్ సార్, ఎక్సలెంట్. సో అంత ఎనర్జీస్ ఆ ద్వారానే ఇప్పుడు దాని మూమెంట్ తోనే ఇప్పుడు డిజిటలైజేషన్ తో ఇంకా ఎక్స్పోనెన్షియల్ గా వెరీ ఫాస్ట్ గా అది ఇంకా స్ప్రెడ్ అవ్వాలనే ఉద్దేశంతో ఈ ఈ సంకల్పం పెట్టి ఇప్పుడు ముందుకెళ్తున్నాం మేడం. తప్పకుండా అది జరుగుతుంది సార్. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. సో థ్యాంక్ యూ సార్. సో థ్యాంక్ యూ సార్. సో చూసారు కదండి ఈరోజు కంప్లీట్ మ్యాన్ సెషన్ మన ఈ సజ్జనులతో సాంగత్యం. సో ఎంతో నేర్చుకోవచ్చు పత్రి సార్ గురించి తెలుసుకోవడం కోసం కానీ, పత్రి సార్ దగ్గర నుంచి నేర్చుకున్న జ్ఞానం కానీ ఏదైతే ఉందో మనం నేర్చుకోవడం కోసం ఈ కంప్లీట్ మ్యాన్ సెషన్ ని తప్పకుండా చూడాలి అందరూ. సో ప్లీజ్ డోంట్ మిస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మాస్టర్స్. ఈరోజు జూమ్ లో జాయిన్ అయిన వాళ్ళు, యూట్యూబ్ లో అందరికీ, ఈ అస్ట్రల్ వరల్డ్స్ లో జాయిన్ అయిన అందరికీ థ్యాంక్ యూ.